హరే కృష్ణ. ఈరోజు భాగవతం ప్రథమ స్కందం 14వ అధ్యాయము. పరీక్షిత్ మహారాజు కలియుగమునకు ప్రవేశం ఇవ్వడం అనేటువంటి దాని గురించి మనం చర్చించబోతూ ఉన్నాం అన్నమాట. సూత గోస్వామి పలికెను, ఓ విప్రులారా, తదుపరి పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తునిగా ద్విజబోధనలను అనుసరించి, అంటే మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాము ద్విజులంటే ఎవరు అనేటువంటిది. ద్విజులంటే ఈ యొక్క బ్రాహ్మణులు అని చెప్పడం జరుగుతుంది. మరి బ్రాహ్మణులను ద్విజులని చెప్పి ఎందుకన్నారు? బ్రాహ్మణులను ద్విజులని ఎందుకన్నారు అంటే, ఇంగ్లీష్లో ద్విజ అంటే ట్వైస్ బార్న్ అంటారు, అంటే 2 సార్లు పుట్టినటువంటి వ్యక్తి అని చెప్పి 2 సార్లు పుట్టడం ఏంటి అంటే, మామూలుగా తల్లిదండ్రులు జన్మనిస్తారనమాట. ఆ తల్లిదండ్రులు జన్మనిచ్చినప్పుడు పుట్టుకతో ఒక స్వభావం వస్తుంది. తర్వాత ఆధ్యాత్మిక గురువుకి శరణాగతి పొందినప్పుడు మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా తొలగించి ఆయన ఒక కొత్త చైతన్యంతో కూడినటువంటి జన్మని మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని ద్విజుడు అని చెప్పి అంటారు. అందుకే మనం గుర్తించాల, చాలామంది ఆధ్యాత్మిక చింతనలో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి ఏదో వాళ్ళు ఆధ్యాత్మిక చింతనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు అది ఇది అని చెప్పి అంటూ ఉంటారనమాట. కానీ మనకు కావాల్సినటువంటిది ఏంటి అంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు, పర్సనాలిటీ చేంజ్. అంటే వాళ్ళు సరిగ్గా దాన్ని అర్థం చేసుకోలేదు, అందుకని చెప్పి దాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అది ఇది అని చెప్పి అనుకుంటారనమాట. ఉండే పర్సనాలిటీనే ఉంటే ఉపయోగం ఏముంది? ప్రభుపాదులు వారు చెప్తారు, మనిషి యొక్క నడవడికలో మార్పు రానంత వరకు సమాజంలో ఏమీ ఉపయోగం లేదు. మనిషిలో ఉన్నటువంటి రాక్షసత్వం, మనిషిలో ఉన్నటువంటి మృగత్వం అది పోవాల. పోయినప్పుడే సమాజం ఉద్ధరింపబడుతుంది. సో ఇక్కడ అటువంటి ద్విజులు బ్రాహ్మణుల యొక్క మార్గదర్శకం. అంటే ఒక ఉన్నత చైతన్యం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మార్గదర్శకం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. పరీక్షిత్ మహారాజ్ అంతటి వాడు, భగవంతుడు ఆయన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే కాపాడాడు. అటువంటి వ్యక్తి ఆయన ఈ యొక్క శ్లోకం ప్రకారం ద్విజవర్యుల బోధనను అనుసరించి సమస్త ప్రపంచమును పాలించుట మొదలెడెను. జన్మించుటప్పుడే నిష్ణాతులైన జ్యోతిష్కులు భవిష్యత్తుగా పలికిన మహద్గుణములను కలిగి ఉండి అతడు రాజ్యపాలనము కావించెను. ఆయన రాజ్యం ఎట్లా పరిపాలించాడు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరికి మనసుకు తోచినట్టు, లేకపోతే స్వార్థ చింతనతోటి, భగవంతుడికి అందరూ సమానమే. సో రాజు కూడా భగవంతుని యొక్క ప్రతినిధి అన్నమాట. ఆయన కూడా భగవంతుడు ఎట్లాగా భగవద్గీతలో చెప్తారో, సమ్మోహం సర్వభూతేషు, నాకు అందరూ సమానులే, నాకు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. రాజు కూడా అట్లా పరిపాలించాలి. మరి భగవంతునితో సమానమైనటువంటి చైతన్యం రావాలంటే ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకంలో ఆయన నడుచుకోవాలన్నమాట. అప్పుడు భగవంతునితో సమానమైనటువంటి చైతన్యం వచ్చి సమదృష్టితో అందరినీ పరిపాలించేదానికి అవకాశం ఉంది. సూత గోస్వామి పలికెను, ఓ విప్రులారా, తదుపరి పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తునిగా
ద్విజవర్యుల బోధనలను అనుసరించి సమస్త ప్రపంచమును పాలించుట మొదలెడను. జన్మించినప్పుడే నిష్ణాతులైన జ్యోతిష్కులు భవిష్యత్తుగా పలిగిన మహద్గుణములను కలిగి ఉండి అతడు రాజ్యపాలన కావించెను. సో పరీక్షిత్ మహారాజు ఆయన పుట్టినప్పుడే జ్యోతిష్కులు చెప్పారు, ఈయన చాలా గొప్పవాడండి, గొప్ప చైతన్యం కలిగి ఉంటాడు, గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పారన్నమాట. దానికి తగ్గట్టుగానే ఈయన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. పరీక్షిత్ మహారాజు ఉత్తరుని కుమార్తెను వివాహమాడి జనమేజయాది 4 పుత్రులను బడసెను. సో ఆయన ఉత్తరుని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. జనమేజయాది 4 పుత్రులు ఆయనకి కలిగారన్నమాట. నిర్దేశము కొరకై కృపాచార్యుని గురువుగా స్వీకరించిన పిమ్మట పరీక్షిత్ మహారాజు గంగా తటపున 3 అశ్వమేధ యాగములను నిర్వహించెను. యాజ్ఞికులకు భూరి దక్షిణలతో ఆ యజ్ఞములు నిర్వహింపబడెను. వాటి యందు సామాన్య జనులు సైతము దేవతలను దర్శించగలిగిరి. ఇక్కడ నిర్దేశము, మార్గదర్శకం కోసం ఆయన కృపాచార్యుడిని గురువుగా స్వీకరించారన్నమాట. కృపాచార్యుడిని గురువుగా స్వీకరించారు. అంటే ఇక్కడ నిర్దేశకం అన్నటువంటిది చాలా చాలా అవసరం మనిషికి, మార్గదర్శకత్వం. ఇప్పుడు మనం గురువుని జస్ట్ సూచనలను పాటించాలి, అంతేగాని ఇమిటేట్ చేయకూడదు. మనకు వాళ్ళు ఉన్నత చైతన్యంలో ఉన్నారు కాబట్టి మనకు మంచి మార్గదర్శకాన్ని ఇస్తారనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఒక వెటర్నరీ డాక్టర్ ఉంటాడు, ఆయన దగ్గరికి ఒకటి అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు అనమాట. మొదటి రోజు ఏమవుతుందంటే ఒక గుర్రాన్ని తీసుకొని వస్తారు. ఆ గుర్రం మెడ కొంచెం వాపు ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏదో చెప్తారు, ఈ శిష్యుడు వినడు అన్నమాట వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. అప్పుడు ఈ డాక్టర్ ఏం చేస్తాడంటే స్లెడ్జ్ హ్యామర్ అంటారు, ఒక చెక్క సుత్తి, అది తీసుకొని ఆ మెడ మీద గట్టి గట్టిగా మోదుతాడు అనమాట, కొడతాడు. కొడితే అది కొంచెం వాపు తగ్గినట్టుగా అనిపిస్తుంది. దాన్ని తీసుకెళ్ళిపోయి వీళ్ళు డబ్బులు ఇస్తారు అనమాట. అది గమనించిన అసిస్టెంటు, ఓ వెటర్నరీ డాక్టర్ అంటే ఇంతేనేమో ట్రీట్మెంట్ అని ఎదురుగానే ఒక బోర్డు పెట్టేస్తాడు అనమాట. పెట్టేసి నేను కూడా డాక్టర్నే అని చెప్పి పూర్వపు రోజుల్లో అయింది అంటే డిగ్రీలు అవన్నీ కూడా పెద్ద చూసేటువంటి వారు కాదు. సో ఒకరు గోవుని తీసుకొని వచ్చారు, అనారోగ్యంగా ఉంది, జ్వరం వచ్చింది, ఏదో వచ్చారు. ఇతను ఏం చేశాడంటే ఇతని దగ్గర పెట్టుకున్నదంతా ఒక్క అస్త్రం, చెక్క సుత్తి పెద్దది ఒకటి పెట్టుకున్నాడు. ఆ గోవుని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు అనమాట. ఆ గోవు మరణించింది. వాళ్ళు వీడికి దేహశుద్ధి చేశారు. వీడు బాగా దెబ్బలు తిన్న తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చాడు. గురువుగారు, మీరిచ్చిన ట్రీట్మెంటే నేను కూడా ఇచ్చాను, కానీ మీకేమో డబ్బులు ఇచ్చారు, నన్నేమో ఆ గోవు చనిపోయింది, నన్నేమో చితకబాదారు, అసలేంటి అన్నాడు. అప్పుడు గురువు చెప్పాడు, ఒరే ఆ గుర్రం దోసకాయ ఒకటి నవలకుండా మింగేసింది, అది గొంతులో ఇరుక్కునింది. నేను ఆ చెక్కసుత్తితో కొట్టినప్పుడు అది కొంచెం లోపల పగిలిపోయి డిజాల్వ్ అయిపోయి కడుపులోకి వెళ్ళిపోయింది. సో నువ్వు అది చూసి వెటర్నరీ డాక్టర్ అంటే ట్రీట్మెంట్ ఇదే అనుకొని నన్ను ఇమిటేట్ చేశావు. సో ఇక్కడ మనం గురువు యొక్క నిర్దేశాలను అనుసరించాలి, గురువుని ఇమిటేట్ చేయడం కాదు. నేను ఈ మధ్య కాలంలో చాలామందిని చూస్తాను, గురువుగారు ఏం చేస్తే నేను అది చేయాలా. సో మంచిదే, దానికి తగ్గ లక్షణాలు మనం పెంపొందించుకొని అర్హతను సాధించి
మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ పరీక్షత్ అంతటి వాడు ఇంకొక ముఖ్య లక్షణం మనం అర్థం చేసుకోవాల్సింది, భగవంతుణ్ణి దర్శించినటువంటి వ్యక్తి కూడా. అంటే ఇక్కడ నాకెవరి యొక్క మార్గదర్శకం అవసరం లేదు, నేను చాలా గొప్పవాణ్ణి, అటువంటివి కూడా మనకు కలుగుతూ ఉంటాయి. కానీ పరీక్షిత్ కన్నా గొప్పవాళ్ళమైతే కాదు కదా. సో ఆయన మార్గనిర్దేశకం కోసం కృపాచార్యుణ్ణి గురువుగా స్వీకరించాడు. 3 అశ్వమేధ యాగాలు చేశాడు. యాజ్ఞికులకు భూరి దక్షిణలతో ఆ యజ్ఞమును నిర్వహింపబడెను. శాస్త్రాల్లో ఇంకో విషయం కూడా ఉందండి. ఏదన్నా ఒక క్రతువు చేసినప్పుడు బ్రాహ్మణుణ్ణి మన శక్తి కొద్దీ విరాళాలు ఇచ్చి సంతుష్టుల్ని చేసి పంపించాలి. బ్రాహ్మణుడికి కూడా అట్లని చెప్పి అత్యాశ కూడా ఉండకూడదు. వాళ్ళ శక్తికి మించి వాళ్ళ దగ్గర ఏదో తీసేసుకోవాలా అని కూడా ఉండకూడదు అన్నమాట. సో 2 సమన్వయం పాటించి ఆ చేపించుకున్నటువంటి వ్యక్తి క్రతువు బ్రాహ్మణుడికి దానాలు ఇచ్చి పంపించడం అన్నప్పుడే మహాభారతంలో అదే చెప్పారు, దానం ఇచ్చినప్పుడే ఆ యజ్ఞం కానీ ఆ క్రతువు కానీ పూర్ణత్వం సాధిస్తుందంట. వాటి యందు సామాన్య జనులు సైతము దేవతలను దర్శించగలిగిరి. ఒకమారు పరీక్షిత్ మహారాజు ప్రపంచ దిగ్విజయ యాత్రకై వెడలుచు గోవృషముల పాదములను గాయపరచుచున్న శూద్రుని కన్నను హీనుడగు రాజవేషధారి అయిన కలిపురుషుని కాంచెను. అంతట తగిన శిక్ష విధించుటకై అతనిని పరీక్షిత్ మహారాజు శీఘ్రమే బంధించెను. ఒకసారి పరీక్షిత్తు ఆయన దిగ్విజయ యాత్ర వెళ్తూ ఉన్నారనమాట. అప్పుడు ఒక వ్యక్తి శూద్రుడి కన్నా హీనంగా కనిపించాడు. అతను ఒక గోవుని, ఒక వృషభం అంటే ఎద్దు, వాటి యొక్క కాళ్లను, వృషభం యొక్క కాళ్ళు విరిచేశాడు, గాయపరుస్తూ ఉన్నాడు. అది పరీక్షిత్ మహారాజు గమనించాడు. సౌనక ఋషి ప్రశ్నించెను, రాజవేషమును ధరించి గోవును పాదములతో తన్నినప్పుడు శూద్రాదముడైన కలిపురుషుని పరీక్షిత్ మహారాజు ఎందులకై కేవలము శిక్షించి వదిలివేశను. ఒకవేళ ఆ విషయములన్నీయును కృష్ణపరములైనచో దయచేసి మాకు వివరింపుడు. ఇక్కడ సౌనక ఋషి ఏమంటున్నారంటే, ఎందుకు రాజు రూపంలో ఉన్నటువంటి ఆ శూద్రుడు కలిపురుషుడు దండించి వదిలేశారు మేము తెలుసుకోవాలనుకున్నాం. అది కృష్ణ సంబంధమైనటువంటి సందేశం అయితే వివరించండి. ఇదొక పాయింట్ మనందరం కూడా అర్థం చేసుకోవాలి. చర్చ ఏదైనా జరిగింది అంటే అది కృష్ణ పరంగా ఉండాలి, కృష్ణ సంబంధంగా ఉండాలి. ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, వాటన్నిటి గురించి మనం చర్చించుకొని సాధించేది ఏంటి చెప్పండి? సమయం వృధా అవటం తప్పిస్తే. ఇంకోటి ప్రభుపాదులు వారు చెప్తారు, మానవ జన్మలో సమయం యొక్క విలువ తెలుసుకోవాలంట మనం. ఎందువల్లంటే గతించినటువంటి కాలము మళ్ళా రాదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ కూడా వివిధ వయసులు ఉన్నాయి. నేను కొంచెం వెనక్కి వెళ్ళిపోతాను, నాకు వయసు కొంచెం తగ్గించండి, కుదరదు, అవన్నీ కూడా కుదరవు. సో అందుకని మనం ఏంటి అంటే మానవ జీవితంలో సమయం యొక్క విలువ మనం తెలుసుకోవాలి. అందుకని అన్యమైనటువంటి విషయాల కోసం సమయాన్ని వృధా చేయకూడదు. ఇక్కడ కృష్ణ పరములైనచో దయచేసి మాకు వివరింపండి. ఒక్కోసారి భక్తులు కూడా సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం, వాటి గురించి వీటి గురించి ఏదో మాట్లాడుకోవడం. ఇప్పుడు ముఖ్యంగా సమయం వృధా అయిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఈ యొక్క మనం ఏదైనా భగవత్పరంగా ఉపయోగిస్తే పర్వాలేదు. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, అవి మన సమయాన్ని వృధా చేస్తాయి, ఏదేదో వస్తూ ఉంటాయి, వాటి కోసం సమయాన్ని కేటాయిస్తాయి. ముఖ్యంగా ప్రభుపాదులు ఒక విషయాన్ని చెప్పారు, దోస్ హూ వాంట్స్ టు హెల్ప్ దెమ్ సెల్ఫ్ గాడ్ విల్ హెల్ప్ దెమ్ అని. నీకు జాగ్రత్త ఉండాల, అరే సమయం దగ్గర పడిపోతూ ఉంది, నేను ఆధ్యాత్మికంగా ఎదగాల, సమయాన్ని వృధా చేసుకోకూడదు, మళ్ళా పోయిన కాలం తిరిగి రాదు
అని చెప్పి మనం జాగ్రత్తగా కృష్ణ సంబంధంగా మన సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ గొప్ప విషయాన్ని, ఆ విషయములన్నీయును కృష్ణపరములైనచో దయచేసి మాకు వివరింపుడు. భక్తులైన వారు శ్రీకృష్ణ పాదాంబుజ మకరందమును గ్రోలుటకే అలవాటు పడి ఉందరు. ప్రశస్తమైన జీవితమును వృధాపరచునటువంటి అన్య విషయముల వలన ఏమి ప్రయోజనము కలుగగలదు. సో భగవద్భక్తులందరూ కూడా శ్రీకృష్ణ పాదాంబుజ మకరందము, దానికోసమే అది పొందటానికి వాళ్ళు ఉత్సాహం కలిగి ఉంటారు. ప్రశస్తమైన జీవితం, మనందరికీ కూడా ఈరోజు మనుష్య జన్మ లభించింది అంటే దాని యొక్క విలువ తెలియట్లేదు. ఒక్కసారి మనుష్య జన్మ రావాలా అంటే శాస్త్రాలు ఏం చెప్తాయంటే 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణం చేస్తే మనుష్య జన్మ మనకు వస్తుందంట. 80 లక్షల యోనుల్లో నుంచి. అంత ప్రయాసపడి చివరికి మనుష్య జన్మ వస్తుంది. మరి ఈ మనుష్య జన్మ కేవలం జంతువుల్లాగా జీవించాలా? మహాభారతం అది కూడా ఖండిస్తుంది. ఆహార నిద్రా భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేన హీన పశుహి సమానం. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణం. మనిషిలో జంతువులు ఇవి 4 సమానంగా ఉన్నాయి. ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడు మనం ఉన్నతులవుతాం. ధర్మేన హీన పశుహి సమాన. ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానం. ప్రశస్తమైన జీవితము వృధాపరచునటువంటి అన్య విషయముల వలన ఏమి ప్రయోజనము కలుగును. సో ఈ ప్రశస్తమైనటువంటి జీవితం అన్యమైన విషయాల పట్ల ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఓ సూత గోస్వామి, మనుజులలో కొందరు మృత్యువు నుండి బయటపడి నిత్య జీవనమును పొందుటకు నభిలషించుచుందరు. మృత్యు నియామకుడైన యమరాజును ఆహ్వానించుట ద్వారా వారు ఆ సంహార కార్యము నుండి తప్పించుకొనుచున్నారు. ప్రతి ఒక్కరికి మృత్యువును కలుగజేయు యమరాజు ఇచ్చట ఉన్నంతకాలము ఎవరికి నీ మృత్యువు సంభవింపదు. కనుకనే మహర్షులు భగవత్ప్రతినిధి అయిన యమరాజును ఇచ్చటకు ఆహ్వానించింది. అతని పిడికిలిలో చిక్కియున్న జీవులు శ్రీకృష్ణుని దివ్యలీలా వర్ణన రూపమున గల అమృతపానము ద్వారా దివ్య లాభమును గడింపవలసి ఉన్నది. యమధర్మరాజు యొక్క చేతుల్లో చిక్కుకొని ఉన్నాడు జీవుడు. అతను ఎట్లా ఉద్ధరింపబలగలడు? శ్రీకృష్ణుని దివ్యలీలావర్ణన రూపమున గల అమృతపానము. శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు అమృతం. దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఆ శ్రీకృష్ణుని లీలలు అనేటువంటి అమృతాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు దివ్య లాభాన్ని పొందుతారు. ఏంటయ్యా దివ్య లాభం? కోట్లు డబ్బులు వచ్చేస్తాయా? పదవి వచ్చేస్తుందా? వీటన్నిటికన్నా ఉన్నతమైంది వస్తుంది కృష్ణ భక్తి. కోట్లు వచ్చేసాయి, జన్మనేమైనా జయించగలరా? మృత్యువునేమైనా జయించగలరా? ముసలితనాన్ని ఏమైనా జయించగలరా? వ్యాధిని ఏమైనా జయించగలరా? పదవి వచ్చింది, వీటన్నిటి జయించగలరా? అందం, ఇవన్నీ జయించగలరా? కానీ కృష్ణ భక్తి వస్తే భగవంతుడు చెప్తూ ఉన్నారు గీతలో, ఆ బ్రహ్మాభూనాన్లోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా కానీ పునర్జన్మ ఉంది. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. అది పొందుతాం. ఆ యమధర్మరాజు యొక్క ఆధీనం నుంచి విముక్తిని పొందుతాం. మందమతులను అల్పాయుష్కులను అగు సోమరిపోతు మానవులు రాత్రి కాలమును నిద్రయందును పగటి సమయమును వ్యర్థ కర్మలను నరించుట ఎందును గడిపివేయుచున్నారు. భగవత్ సంబంధం కాకుండా జీవితాన్ని గడిపే వాళ్ళని ఏం చెప్తున్నారు ఇక్కడ? మందమతులను అల్పాయుష్కులను అగు సోమరిపోతు మానవులు. మందబుద్ధి ఉండేవాళ్ళు రాత్రి నిద్రకుపోతుంది, ఇంక లేచారంటే అన్నీ
భగవత్ సంబంధం లేనటువంటి కార్యకలాపాలు. ఏదో ఉన్నతంగా జీవించాలని చెప్పి అనుకుంటారు, ప్రాపంచికంగా, భౌతికంగా. ప్రభుపాదులు వారు దానికి ఉదాహరణ ఇస్తారు. నువ్వు డబ్బు సంపాదించి ఎంత ఉన్నతంగా జీవించినా కానీ స్వేచ్ఛ లేదు కదా. ఇప్పుడు జైల్లో ఉండేవాడికి బేడీలు, బంగారు బేడీలు వేస్తే ఏంటి, వెండి బేడీలు వేస్తేనేంటి, లేకపోతే ఇనుప వేస్తే ఏంటి? లేదు, నాకు బంగారు బేడీలు వేశారు. సో బంగారు బేడీలు వేశారు, కానీ స్వేచ్ఛ ఉందా నీకు? బేడీలు నిన్ను బంధించున్నాయి కదా. సో అట్లాగే ఉన్నతమైనటువంటి భౌతిక జీవనం అంటే బంగారు బేడీలు, కొంచెం తక్కువ అంటే వెండి బేడీలు, ఇంకా కొంచెం తక్కువ అంటే ఇనపవి. కానీ బేడీలు ఉన్నంత వరకు కూడా అవి బంగారువైనా వెండివైనా కానీ ఇనపవైనా కానీ స్వేచ్ఛ లేదు వాడికి. సో అందువల్ల మందమతులను అల్పాయుష్కులను అగు సోమరిపోతు మానవులు రాత్రి కాలమున నిద్రయందును పగటి సమయమును వ్యర్థ కర్మలను నరించుట ఎందును గడిపివేయుచున్నారు. సుత గోస్వామి పలికెను. పరీక్షిత్ మహారాజు కురు సామ్రాజ్యపు రాజధాని యందు వసించి ఉన్నప్పుడు కలియుగ లక్షణములు అతని రాజ్యమునందు నెమ్మదిగా వ్యాపించుట ఆరంభమయ్యాను. ఆ విషయమును తెలిసి అతడు దాని అప్రియమైన దానిగా తలచెను. కానీ యుద్ధమాచరించుటకు అది ఒక అవకాశము నొసగి ఉన్నందున పరీక్షితు వెంటనే ధనుర్బాణములను చేపట్టి యుద్ధ సన్నద్ధుడయ్యను. సో ఆయన కురు సామ్రాజ్య రాజ్యంలో ఉన్నప్పుడు ఇంకా ఏంటంటే యుగధర్మం, ద్వాపరయుగం అయిపోయింది, ఇంకా కలియుగం ఆరంభమవుతుంది. భగవంతుడు కూడా ఈ భౌతిక జగత్తును వదిలిపెట్టేశాడు. సో ఈ యొక్క యుగధర్మం ఒక రకంగా చెప్పాలంటే అది సంధికాలం. ఆయన ఈ యొక్క కలిపురుషుడి మీద యుద్ధం ఆయన చేయడానికి ఆయన ఉద్యుక్తుడయ్యాడు. పరీక్షిత్ మహారాజు నల్లని గుర్రములు పూంచబడినటువంటి రథమునందు ఆసీనుడయ్యాను. అతని ధ్వజము మృగేంద్ర చిహ్నమై ఉండెను. ఆ విధముగా అలంకరింపబడి రథ గజ తురగ పదాది దళములతో పరివృత్తుడై అతడు దిగ్విజయ యాత్రకై పురమును వీడెను. ఆయన గుర్రములు నల్లగా ఉన్నాయంట. ఆయన యొక్క ధ్వజము మృగేంద్ర చిహ్నమై, అంటే సింహం యొక్క చిహ్నం ఉండిందంట. ఆ విధముగా అలంకరింపబడినటువంటి రథం మీద గజాలు, అశ్వాలు ఇవన్నీ ఉన్నటువంటి సైన్యంతో ఆయన దిగ్విజయాత్రకు బయలుదేరారు. పరీక్షిత్ మహారాజు పిదప బయలుదేరి భద్రాశ్వము, కేతుమాలము, భారతము, ఉత్తర కురు ప్రాంతము, కింపురుష ప్రాంతములాది సమస్త భూలోక ప్రాంతములను జయించి ఆయా పాలకుల నుండి కప్పములను పొందెను. ఆయన దిగ్విజయ యాత్ర చేస్తూ ఏ ఏ ఒక్క రాజ్యాలు ఆయన జయించాడు, ఎవరెవరు ఆయనకి కప్పాలు కట్టారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ వివరించారు. పరీక్షిత్ మహారాజు ఏ ప్రదేశమును దర్శించినను కృష్ణ భక్తులైన తన పూర్వీకుల ఘనతను, దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమాన్విత కర్మలను నిత్యముగా శ్రవణము చేసెను. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర తీవ్ర తాపము నుండి శ్రీకృష్ణ భగవాను చే తాను ఏ విధముగా రక్షింపబడినన్న విషయమును కూడా అతడు శ్రవణము చేసెను. కేశవుని యందు గల భక్తి కారణమున పాండవులకు యాదవులతో గల సన్నిహిత సంబంధమును సైతము జనులు పేర్కొనియుండిరి. మహిమగానము కావించిన గాయకుల ఎడ మిక్కిలి ముదమంది సంతృప్తితో వికసిత నేత్రుడై పరీక్షిత్ మహారాజు ఔదార్యముతో వారికి అతి విలువైన వస్త్రాభరణములను మొసగిను. ఇక్కడ ఈ పృథ్వీనంతా పరిపాలించేటువంటి ఒక రాజు ఆయన దైనందిన కార్యక్రమాలు ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క దివ్యలీలల గురించి కీర్తించడం, శ్రవణం చేయడం. మనం అనుకుంటాం, ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అంటారు, భక్తి అంటే మరి వ్యాపారం గురించి ఏంటి అని.
మనుష్య జన్మలో ముఖ్యమైన వ్యాపారం భగవంతుని సేవించి తరించడం, అంతకు మించి వ్యాపారం ఏం లేదు. మామూలుగా అందరూ అంటారు ఆర్థికాభివృద్ధి అది ఇది, అవన్నీ సాధించి ఏం చేస్తున్నాం చెప్పండి? వాటన్నిటి వల్ల జన్మనేమైనా జయించామా, మృత్యువునేమైనా జయించామా, వ్యాధినేమైనా జయించామా, వృద్ధాప్యాన్ని ఏమైనా జయించామా? వాటి వల్ల ఉపయోగం ఏముంది? ప్రభుపాదులు వారు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తారు. కుక్క తొట్టి దగ్గర పడుకున్నటువంటి కుక్క కలగనచ్చు ఏసీ రూమ్లో పడుకున్నట్టు, ఏసీ రూమ్లో పడుకున్నటువంటి మనం కలగనచ్చు కుక్క తొట్టిలో పడుకున్నట్టు. ఏమి సాధించాం? సో ఈ రకంగా మనుష్య జీవితం యొక్క, మానవ సమాజం యొక్క అభివృద్ధి అంటే ఆధ్యాత్మిక దిశలో ప్రతి ఒక్కరూ పయనమయ్యి వెళ్ళడం, అది నిజమైనటువంటి అభివృద్ధి. ఆ సత్యాన్ని మనం గుర్తించకుండా ఈ కర్మబంధనాల్లో చిక్కుకుని ఈ కుళ్ళు ప్రపంచంలో దుఃఖాలను అనుభవించడానికి ఈ విలువైనటువంటి మనిషి జీవితాన్ని మనం వినియోగిస్తూ ఉన్నాం. జగద్వంద్యుడగు శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కరుణచే పాండుతనయులకు వారి ఇచ్ఛానుసారము రథసారథిగను, సభాపతిగను, దూతగను, స్నేహితునిగను, కాపలాదారునిగను సర్వ విధములైన సేవలను సేవకుని మాదిరి మరియు వయస్సులో చిన్నవాని మాదిరి వందనములను సృగుచు వనరించినని పరీక్షిత్ మహారాజు వినెను. ఆ విషయమును శ్రవణము చేసిన పరీక్షిత్తు ఆ దేవదేవుని చరణారవిందముల ఎడ భక్తి పరవశుడయ్యను. ఇది మనం ముందు కూడా చర్చించుకున్నాం. భగవంతుడు పాండవులకు ఏ రకంగా, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, రాజసూయ యజ్ఞం జరిగేటప్పుడు ధర్మరాజుకి నారదుల వారు ప్రహ్లాద చరిత్ర చెప్తే ధర్మరాజు అంటాడు, ఎంత అదృష్టమయ్యా ప్రహ్లాదుడిది అని. అప్పుడు నారదుల వారు అంటారు, నీ అదృష్టానికి తక్కువేంటయ్యా, రథసారథి అయ్యాడు, సభాపతి అయ్యాడు, దూత అయ్యాడు, స్నేహితుడయ్యాడు, కాపలాదారుడయ్యాడు, వాచ్మెన్. నీ యొక్క అదృష్టానికి తక్కువే ఉంది అని ఇవన్నీ చెప్తాడు. ఆయన ఊరికే భర్త రక్షకుడిగా నరసింహుడిగా అవతరించి ఆయన రక్షించేశాడు, కానీ నీ ఇంట్లో ఇవన్నీ చేశాడు భగవంతుడు. ఆ విధముగా పరీక్షిత్ మహారాజు తన పూర్వీకుల శుభకర్మలను శ్రవణము చేయుచు వారిని గూర్చిన ఆలోచనలో మగ్నుడై దినములు గడుపుచుండగా ఏమి జరిగినో ఇప్పుడు ఆలకింపుడు. ఆయన దినాలు ఎట్లా గడుపుతూ ఉన్నాడంటే ఇట్లాగా భగవంతుని యొక్క లీలలు, ఆ భగవంతుడు వాళ్ళ పూర్వీకుల మీద ఎంత కరుణ చూపించారు, వీటన్నింటినీ కూడా నెమరేసుకుంటూ ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు. ధర్మదేవత వృషభ రూపమున సంచరించుచు గోరూపమున ఉన్న భూదేవిని కలిసెను. సంతానము కోల్పోయిన తల్లి వలె దుఃఖించుచున్నట్లు గోచరించిన భూదేవి అశ్రువదనయ్యై దేహ సౌందర్యము నశించి ఉండెను. అంతటా ధర్మదేవత ఆమెనిట్లు ప్రశ్నించెను. సో భూదేవి ఎందుకు గోవుని మనం ఏదన్నా హింస పెడితే ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి అంటే భూదేవి యొక్క ప్రతిరూపమే గోమాత. వృషభం వచ్చి ధర్మం, ధర్మానికి రూపం. సో ఆ గోమాత దేహ సౌందర్యం క్షీణించి ఉంది. ఇంకోటి చాలామంది ఏంటంటే మనం గోశాలల ద్వారా ఏదో విరాళాలు స్వీకరించాలి, గోశాల పెట్టి, నన్ను మొన్న కూడా ఎవరు అడిగారు, గోశాల పెట్టుకుంటే ఆదాయం స్వామి అన్నాడు. గోరక్షణ కోసం మనం గోసేవ చేయాలా, ఏదో ఆదాయం వస్తుందని కాదు. అఫ్కోర్స్ ఆదాయం వస్తుంది. గోవు వ్యర్థాల నుంచి కూడా ఔషధాలు తయారు చేసి ఆదాయాన్ని మనం పొందొచ్చు. అవన్నీ తెలియక గోవు పాలు ఇవ్వడం మానేసింది అంటే కబేళాలకు పంపించేస్తూ ఉన్నారు. పాలు ఒకటే కాదు, ఆమె గోమాత యొక్క పేడ, ఆమె యొక్క గోపంచితం అన్నీ కూడా విలువైనటువంటివి. వాటిని అమ్ముకున్నా కానీ ధనం వస్తుంది. ఆమె పాలు ఇవ్వట్లేదు అని చెప్పి వధశాలకు పంపించాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఇవన్నీ తెలియదు. గోమాతను సేవించుకుంటే, ఆమె సంతృప్తిగా ఉంటే లోక కళ్యాణం జరుగుతుంది. సో భూదేవి ఆమె దేహ సౌందర్యము నశించి ఉండెను. అంతట ధర్మదేవత ఆమెను ఇట్లు ప్రశ్నించను. వృషభ రూపమును దాల్చిన ధర్మదేవత ప్రశ్నించను, ఓ కళ్యాణి, నీవు
స్వస్థతను ప్రసన్నతను కలిగిలేవా? ఎందులకై నీవు దుఃఖాక్రాంతవై ఉన్నావు? నీ ముఖము వాడి ఉన్నట్లుగా గోచరించుచున్నది. నీవు ఏదైనా ఆంతరంగిక వ్యాధిచే బాధపడుచుంటివా? లేక దూర ప్రాంతమున ఉన్న ఎవరైనా బంధువులను గూర్చి తలపోయుచుంటివా? అప్పుడు వృషభ రూపంలో ఉన్నటువంటి వృషభము ఈ గోమాతని అడుగుతూ ఉన్నారు, మీ దుఃఖానికి కారణాలేంటి? ఇవన్నీ ఏమన్నా కారణాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. 3 పాదములను కోల్పోయి కేవలము 1 పాదముతో నిలిచి ఉన్న నా పరిస్థితిని కాంచి నీవు దుఃఖించుచుంటివా? 3 పాదాలు లేవు, ఒకే 1 పాదం ఉంది. అది చూసేమన్నా మీరు దుఃఖిస్తున్నారా? లేక అధర్మయుతులైన మాంసభక్షకులు ఇకపై నిన్ను పీడింపనున్నందున కలత చెంది ఉంటివా? లేక ప్రస్తుతము యజ్ఞ నిర్వహణము లోపించిన కారణముగా దేవతలు యజ్ఞభాగమును కోల్పోయినందున విషన్నురాలివై ఉన్నావా? లేక కరువు కాటకముల వలన జనులకు కలిగిన దుఃఖములకు శోకించుచున్నావా? సో ఏ కారణాల వల్ల మీరు ఈ రకంగా ఉన్నారు అని చెప్పి ఆ కారణాలన్నింటినీ కూడా వృషభము అడుగుతూ ఉందన్నమాట. దుష్టులైన పురుషులచే అనాథలుగా వదిలివేయబడిన దుఃఖితులైన స్త్రీలను గూర్చి బాలును గూర్చి నీవు పరితపించుచుంటివా? లేక చదువుల తల్లి సరస్వతి ధర్మ విరుద్ధ కార్యములకు అలవాటు పడిన బ్రాహ్మణులను చేజెక్కినందులకు అసంతృప్తితో నుంటివా? అంటే బ్రాహ్మణుల జ్ఞానాన్ని కూడా వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ధర్మ విరుద్ధంగా నడుచుకోకూడదనమాట. లేక బ్రాహ్మణత్వమును గౌరవించని రాజకులమును బ్రాహ్మణులు ఆశ్రయించుటను గాంచి నీకు దుఃఖము కలిగినదా? సో బ్రాహ్మణులను గౌరవించేవాడు రాజు అయి ఉండాలండి. అది భీష్మ పితామహుడు మహాభారతంలో చెప్తాడు. రాజుకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటాడు. ధర్మరాజు అడిగితే మొట్టమొదటిది భగవద్భక్తుడై ఉండాలా, బ్రాహ్మణులను పూజించేవాడై ఉండాలా. భగవద్భక్తుడైనప్పుడు భగవంతుడిచ్చిన ఈ ధర్మం మీద విశ్వాసం ఉంటుంది. తను నడుచుకుంటూ ప్రజలందరినీ ఆ మార్గంలో నడిపిస్తారు. తర్వాత పరీక్షిత్ అంతటి వారు ఆయన ఎట్లాగా కృపాచార్యుని గురువుగా స్వీకరించి ఆయన మార్గదర్శకాన్ని నిర్దేశాన్ని పొందాడు మనం ముందే చర్చించుకున్నాం. బ్రాహ్మణులు వాళ్ళ ఉన్నత చైతన్యంతో రాజుని మార్గదర్శకం వహిస్తారు. కానీ అటువంటి విశ్వాసం లేనటువంటి రాజులు పరిపాలనకు వచ్చారని చెప్పి ఏమైనా దుఃఖించావా అని అడుగుతున్నారు. నామమాత్ర పాలకులందరూ కలియుగ ప్రభావముచే భ్రమ చెంది రాజ్యపాలనా వ్యవహారములనన్నింటినీ సంక్షోభమునకు గురి చేయుచున్నారు. నీవు దాని కొరకై వగచుచుంటివా? జనసామాన్యము నేటి కాలమున ఆహారము, నిద్రాపానము, మైథునమాది విషయములందు నియమములను పాటించక ఎచ్చోటనైనను వాటిని కావించుటకు సంసిద్ధులగుచున్నారు. ఆ కారణమున నీవు అప్రసన్నతకు గురి అయితివా? సో ఆహార, నిద్ర, భయమైథునాలు కూడా ధర్మంగా దాన్ని మనం అనుసరించాలి. అందుకనే భగవంతుడు చెప్తాడు, ధర్మయుతమైనటువంటి కామము నేనే. ధర్మానికి విరుద్ధంగా ఉంటే ఆయన ఉండడు. సో ధర్మయుతమైనటువంటి, సో ఈ ఆహార, నిద్రము, భయము, మైథునం ఇవి కూడా ధర్మంగా చేయకుండా దానికి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడికి చేసేటువంటి వ్యక్తులు, వారి గురించి నువ్వేమైనా కలత చెందావా? ఓ భూమాత, పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు నీ భూరిభారమును తగ్గించుటకే స్వయముగా అవతరించి ఉన్నాడు. ఆ దేవదేవుడు ఇచ్చట కావించిన కర్మలన్నీయును దివ్యములైనవి మరియు మోక్ష మార్గమును పటిష్టము చేయుచున్నవి. ఇప్పుడు అతని సన్నిధికి నీవు దూరమైతివి. బహుశా నీవిప్పుడు ఆ కర్మలను తలచుచు వాటి ఆభావమున పరితపించుచుండవచ్చు. సో భగవంతుడు అసలు ఎందుకు అవతరిస్తాడు? భూమి భారం తగ్గించడానికి ఆయన అవతరిస్తాడు. ఆయన యొక్క కర్మలన్నీ కూడా జీవుణ్ణి మోక్ష మార్గానికి నడిపించడానికే ఉంటాయి. ఓ భూమాత, నీవు సర్వసంపదలకు నెలవైన దానవు. నిన్ను ఈ విధముగా
కృషింపజేసిన కష్టములకు మూల కారణమును నాకు తెలియజేయము. అత్యంత బలవంతులనే చేయించునట్టి బలీయమైన కాలముచే దేవతలకు కూడా ఆరాధనీయమైన నీ సౌభాగ్యము బలవంతముగా హరింపబడినట్లు నేను భావించుచున్నాను. సో గోమాత యొక్క సౌభాగ్యం దేవతలకు కూడా పూజింపదగినటువంటిది. అటువంటిది బలవంతంగా హరింపబడినట్లు నాకు గోచరిస్తూ ఉంది. గోరూపమున కలిగిన భూమాత అంతటా వృషభ రూపమున గల ధర్మదేవతకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ ధర్మదేవత, నీవు విచారణ కావించినదంతయు నీకు తెలియబడగలదు. ఆ ప్రశ్నలన్నింటికి నేను సమాధానములొసగా యత్నింతును. నీ ఒకప్పుడు 4 పాదములను కలిగి ఉండి భగవానుని కరుణచే లోకమున ఆనందమును వృద్ధి చేసి ఉంటివి. సో గోమాత ఇప్పుడు మాట్లాడుతూ ఉంది వృషభంతో. సో ఆమె ఏం మాట్లాడుతూ ఉంది అంటే 4 పాదాలు ఉన్నాయి, భగవాను కరుణచే లోకమున ఆనందమును వృద్ధి చేసి ఉంటివి. ఇప్పుడు మనందరికీ కూడా ఆనందం కావాలా? మరి ఆనందం ఎట్లా వస్తుంది అనేటువంటి సూత్రం తెలియదు. ప్రభుపాదుల వారు ఎంత సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి చట్టాలు ఉన్నాయి, ఆ ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది. చాలామందికి ఇది అర్థం కాదు. ఇస్కాన్ వాళ్ళు ఎందుకు ఈ 4 నియమాలను ప్రచారం చేస్తున్నారు? మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ఎందుకు ఇవన్నీ? వాటి వల్లే సమస్యలు, ధర్మానికి విరుద్ధమైన కార్యకలాపాలు అవి. ఒక్కొక్కటి ఒక్కొక్క ధర్మపాదాన్ని పడగొడుతుంది. మాంసభక్షం అహింస అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం పవిత్రత అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. జూదం సత్యవాక్ పరిపాలన అన్నటువంటి ధర్మపాదాన్ని పడగొడుతుంది. మద్యం తపస్య అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన. ధర్మాన్ని కానీ పాటించకపోతే వాళ్ళు పశువులతో సమానం. మరి పశువులున్న సమాజంలో శాంతి లేదు. 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్, లవ్ ఈచ్ అదర్ అనుకుంటే ఉపయోగం లేదు, అవి కాట్లాడుకుంటాయి. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, ధర్మాన్ని పాటించడం ద్వారా మనిషిలో ఉన్న మృగత్వాన్ని, రాక్షసత్వాన్ని తొలగించినప్పుడే సమాజం శాంతిగా ఉంటుంది. సత్యము, శుచిత్వము, ఇతరుల దుఃఖమును సహింపలేకుండుట, క్రోధ నిగ్రహ శక్తి, ఆత్మతృప్తి, సరళత్వము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, బాధ్యత, సమత్వము, తితిక్ష, సమానత్వము, శ్రద్ధ, జ్ఞానము, విరక్తి, నాయకత్వము, శౌర్యము, తేజము, ప్రతిదానిని సాధ్యము కావించు శక్తి, విధి నిర్వహణము, స్వాతంత్ర్యము, కౌశలము, సౌందర్యము, ధైర్యము, మార్ధవము, ప్రతిభాశయము, వినయము, శీలము, మనోధైర్యము, జ్ఞానమునందు పూర్ణత్వము, నిర్వహణము, భోగవస్తువులనన్నింటినీ కలిగి ఉండుట, ప్రసన్నత, స్థైర్యము, ఆస్తిక్యము, కీర్తి, ఆరాధనము, అహంకార రాహిత్యము, దేవదేవునిగా భగవత్తత్వము, నిత్యత్వము మొదలగునవే కాకుండా పలు ఇతర దివ్యగుణములు సైతము ఆ దేవదేవుని యందు నిత్యముగా నెలకొనియుండును. ఎన్నడును అతని నుండి విడివడకయున్నవి. సత్వగుణమునకు, సౌందర్యమునకు నిధి అయిన అట్టి దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధరిత్రిపై తన దివ్యలీలలు చాలించినాడు. అతని ఆభావమున కలియుగము తన ప్రభావమును సర్వత్రా విస్తరించినది. ఈ పరిస్థితిని కాంచి నేను దుఃఖితనై ఉన్నాను. సో భగవంతునిలో ఉండేటువంటి దివ్య గుణాల గురించి ఇక్కడ వివరించారు. ఆయన లీలలు చాలించాడు, దానివల్ల ఈ యొక్క కలి ప్రభావం సర్వత్రా విస్తరించి ఉంది. అందువల్ల నేను దుఃఖితురాలునై ఉన్నాను అని చెప్పి గోమాత చెప్తుందన్నమాట. నన్ను కూర్చియు దేవతాశ్రేష్ఠుడవగు నిన్ను కూర్చియు, దేవతల గూర్చియు, ఋషుల గూర్చియు, పితృలోకవాసుల గూర్చియు, భగవద్భక్తుల గూర్చియు, మానవ సంగమునందలి వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించు జనుల గూర్చియు నేను చింతించుచున్నాను. సో ఇప్పుడు భవిష్యత్తు కలియుగంలో నా గురించి, మీ గురించి
ఋషులు, పితృలోకవాసులు గురించి వీళ్ళందరి గురించి నేను ఆలోచిస్తూ దుఃఖితురాలై ఉన్నాను. ఓ ధర్మదేవత, అసురవంశరాజు ఏర్పరిచిన అధిక సేనలచే నేను తీవ్ర భారమునకు గురి అయినప్పుడు ఆ పూర్ణ పురుషోత్తముని కరుణ ద్వారా ఉపశమనం పొందితిని. అదేవిధముగా నీవు కూడా నిలువశక్తి కోల్పోయి దుఃఖితుడివై ఉండగా నీకు ఉపశమనం కలిగించుటకు తన అంతరంగిక శక్తి ద్వారా ఆ దేవదేవుడు యదువంశమున అవతరించినాడు. సో భూమి భారము రాక్షస సైన్యం వల్ల తట్టుకోలేకుండా ఉన్నప్పుడు ఆ దేవదేవుడు అవతరించి భూభారాన్ని తగ్గించాడు. ఆయన యదువంశంలో అవతరించి ఇవన్నీ దివ్యలీలలు చేశాడు. కావున ఎవరు ఆ దేవదేవుని విరహమును సహింపగలరు? ఆనందకర దరహాసముల ద్వారా, ప్రేమ చూట్కుల ద్వారా, మధుర సంభాషణల ద్వారా శ్రీకృష్ణుడు సత్యభామ వంటి ప్రియురాళ్ల గంభీరతను, ప్రణయ కోపమును జయింపగలిగను. ఆ దేవదేవుడు నాపై భూమిపై చరించినప్పుడు అతని పాదపద్మ ధూళి యందు మునిగి గడ్డిచే నేను సమృద్ధిగా ఆచ్ఛాదితనైతిని. ఆనందముతో కలిగిన రోమాంచము వలెనే అది గోచరించను. సో భగవంతుని యొక్క మధుర భాషలు, లీలలు ఇవన్నీ కూడా సత్యభామ అహంకారంతో ఉంటే ఆమెను కూడా సత్యభామ వంటి ప్రియురాళ్ల గంభీరతను, ఆమె కొంచెం గంభీరంగా ఉండేటువంటి ప్రణయ కోపమును జయింపగలిగిన భగవంతుడు. సో ఆయన పాదపద్మ స్పర్శతో నేను పులకించాను. ఈ విధముగా భూదేవి ధర్మదేవత సంభాషించుకొనుచుండగా రాజర్షి అయిన పరీక్షిత్తు తూర్పు దిక్కుగా ప్రవహించు సరస్వతీ నది తటమున చేరెను. సో ఈ రకంగా వృషభము, గోవు చర్చించుకుంటూ ఉంటే పరీక్షిత్ మహారాజు అక్కడికి రావడం జరిగిందనమాట. శ్రీమద్ భాగవతం నందలి పరీక్షిత్ మహారాజు కలియుగమున ప్రవేశించిన విధము అను ప్రథమ స్కందములోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. భాగవతం ఎందుకు రోజు చదవాలా, ఎందుకు వినాలా? వేరేవన్నీ కూడా, వేదం అంటే కంప్లీట్ నాలెడ్జ్. నువ్వు పదవులు పొందాలంటే ఏం చేయాలా, ధనం పొందాలంటే ఏం చేయాలా, అందమైన భార్య పొందాలంటే ఏం చేయాలా, అందమైన భర్త పొందాలంటే ఏం చేయాలా, శత్రువుని నాశనం చేయాలంటే ఏం చేయాలా, అన్నీ ఉంటాయి. భాగవతంలో మాత్రం మీరు గమనించినట్లయితే ప్రతి శ్లోకంలో కూడా ఇవన్నీ మునిగిపోయేటువంటి వ్యక్తి వస్త్రాన్ని కాపాడినట్టు. ఎందువల్ల? ధనం సంపాదించినా, పదవి సంపాదించినా అవన్నీ కూడా ఈ శారీరక సంబంధమైనటువంటివి. శరీరానికి ఏదో ఉపశమనం కలిగించాలా అనేటువంటి ఉపాయాలు అవన్నీ కూడా. సో నీట మునిగేవాడిని వస్త్రం కాపాడే ఉపయోగం ఏముంది? వ్యక్తిని కాపాడాలి. సో ఇక్కడ వ్యక్తి ఎవరు? ఈ శరీరం కాదు, ఆత్మ. సో ఆ ఆత్మని కాపాడేటువంటి సందేశం ఇచ్చేది భాగవతం. వస్త్రాన్ని కాపాడేటువంటి సందేశం ఇచ్చేది కాదు. వేదాల్లో వస్త్రాలని కాపాడేటువంటిది, వస్త్రాలని సుఖపెట్టేటువంటివి ఎన్నో ఉపాయాలు ఉంటాయి. అందుకనే వ్యాసులు వారు వేదాలు ఇవన్నీ రచించినా కానీ సంతృప్తి ఎందుకు చెందలేదంటే, కలియుగంలో మనిషికి ఉండేదే చాలా తక్కువ సమయం, అల్పాయుష్కుడు. ఆ తక్కువ సమయంలో ఈ వేదాలన్నీ రచిస్తే వాడు ఎక్కడెక్కడ ఆగిపోతాడు. డబ్బు సంపాదించడం అనేది ఉంది, అక్కడ ఆగిపోతాడు. అవన్నీ కూడా చాలా టెంప్టింగ్గా ఉంటాయి, ప్రేరణ కల్పించేటట్టుగా ఉంటాయి. ఓ అందమైన భార్య పొందాలా, డబ్బు పొందాలా, పదవి పొందాలా, అక్కడ ఆగిపోతాడు. చివరిగా చెప్తాడు, ఇదంతా కూడా ఒకరోజు వదిలిపెట్టేయాలా, భగవంతుని సేవించడం ఉత్తమం. వాడంత దాకా వెళ్ళాడు కదా, ఆ ముందే ఆగిపోతాడు. అందుకని భాగవతం ఏంటి అంటే ఇంకా అటువంటివి ఏం లేదు. నువ్వు ఇది చేస్తే అది పొందుతావు, అది చేస్తే ఇది పొందుతావు. అరే మనుష్య జన్మ దొరకడమే దుర్లభం నాయన. భగవంతుని పాదార విందములను సేవించి తరించడం కన్నా ఇంకోటి లేదు. అదొకటే చేయి. ఏకేహాకురు నందన, ఒకే గమ్యం మనుష్య జీవితంలో అని నేరుగా ఆ తత్వం గురించి చెప్తుంది అన్నమాట భాగవతం. అందుకని భక్తిని ప్రేరేపించేటువంటిది భాగవతం.
భవసాగరం నుంచి విముక్తిని కల్పించే మార్గం చూపించేటువంటిది భాగవతం. అందుకని ప్రతినిత్యం భాగవతాన్ని మనం శ్రవణం చేయాలి. మీరు చూడండి, మనం ప్రతి శ్లోకంలో కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రతిదీ కూడా భగవంతుని ఎట్లా చేరుకోవాలా, ఈ దుఃఖాలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటి అనేటువంటి విషయాల గురించే భాగవతం చెప్తుందన్నమాట. అందుకని మనం రెగ్యులర్గా వినలేదనుకోండి మర్చిపోతాం, జీవితం దేనికి ఉందనేది మర్చిపోతాం. మాయా అపహృత జ్ఞానాన్ని మాయ అపహరించేస్తుంది. అందుకని ప్రతినిత్యం మనం భాగవతాన్ని చర్చించడానికి, శ్రవణం చేయడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.